హలో, చెప్పండి ఎవరు? భాయ్ సాబ్ యూట్యూబ్లో మాట్లాడింది మీరేనా? దేని గురించి? యూట్యూబ్లో యేసు ప్రభువుని గురించి చెడ్డగా మాట్లాడింది మీరేనా అంటున్నా. నేనే. ఏ అంశం మీద? అవును నేనే. అట్లా మాట్లాడచ్చా ఒక దేవుణ్ణి? అంటే చాలా మాట్లాడారు, మీకు ఏం అభ్యంతరం ఉందో చెప్పండి. నిజంగానే ఇప్పుడు దేవుణ్ణి తెలుసుకోవాలని అంటే తెలుసుకో, లేకపోతే నీకు ఇష్టం లేదు అందబెట్టాలి కానీ అట్లా చెడ్డగా మాట్లాడచ్చా? అంటే మా ఇంటికి వచ్చి మరి పుస్తకాలు ఇచ్చి మా దేవుడిని మీరు నమ్ముకోండి, మా దేవుడు మీకు ఏనండి మీరు అడిగారు నన్ను ప్రశ్న సమాధానం చెప్పని టైం ఇవ్వాలి కదా నాకు. అవునవునవును. ఇప్పుడు మీరు పుస్తకం పట్టుకొని వచ్చి ఏమండి మా దేవుడు నిజదేవుడు, మా దేవుడే నిజదేవుడు, మిగతా దేవుళ్ళు రాళ్ళు రప్పలు సైతం వాళ్ళని పూజిస్తే నరకానికి వెళ్తారు, మీరు నమ్మకండి అని చెప్పి చెప్పటం, హిందువుల ఇళ్ళకి వచ్చి సువార్తలు చెప్పటం ఎంత బుడుకు న్యాయం? మీ దేవుడు అయితే మీ ఇంట్లో పెట్టుకొని మీరు పూజించుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. తర్వాత హిందువుల మతం మార్చి వాళ్ళు మొండమోపులుగా తయారు చేసి బొట్లు తీపిచ్చి మెట్టెలు తీపిచ్చి తాళి తీపిచ్చి వాళ్ళ పైన మొహాన గుడ్డ తీపిచ్చి ముండమోపుల్లాగా తయారు చేస్తున్నారు హిందువుల స్త్రీల్ని. ఇది ఎంత దారుణం అండి! ఇది ఎవరు చేస్తుండ్రండి? పాస్టర్లు. పాస్టర్లు ఎందుకు చేస్తారు? మరి ఇప్పుడు క్రిస్టియన్ మతం తీసుకుంటే బొట్టు పెట్టుకోకూడదని చెప్పారా లేదా? అరే ఇప్పుడు వాళ్ళు దేవుని గురించి సత్యం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఇష్టం అంటే ముండమోపులు అయితేనే సత్యం తెలుసుకుంటారా? ఆడవాళ్ళు ముండమోపులుగా తయారైతేనే సత్యం తెలుసుకుంటారా? ఇప్పుడు బొట్టు పెట్టారు. మీరు క్రిస్టియనేనా? ఇప్పుడు నేను క్రిస్టియనే తమ్ముడు. అవును, మీరు ఎప్పుడు క్రిస్టియన్. ఉండండి ఒక్క నిమిషం, వేరే వాళ్ళ సంగతి మనకు అనవసరం కానీ మీ గురించి నా గురించే మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడు తీసుకున్నారు ఈ మతం? నేను 1993 సంవత్సరం. 93వ సంవత్సరం. అప్పుడు పెళ్ళయిందా మీకు? పెళ్లి కాకముందు నేను యేసు ప్రభువుని నమ్ముకున్నారు. మరి మీ భార్య గారు పెళ్లికి ముందు బొట్టు పెట్టుకొని చక్కగా సాంప్రదాయబద్ధంగా ఉండి ఇప్పుడు బొట్టు అయినా తీసేశారు కదా? మా భార్య కూడా పుట్టు క్రైస్తవురాలే, యేసు ప్రభువుని నమ్ముకున్న కుటుంబమే వాళ్ళు కూడా. రైటే. మరి అంతకుముందు కూడా వీళ్ళందరూ బొట్లు పెట్టుకొని కాటుకలు పెట్టుకొని తాళ్ళు వేసుకొని చక్కగా తిరిగిన వాళ్ళు యేసు నమ్మకం అవన్నీ యేసు ఎక్కడ తీసేయమని చెప్పాడా? ఇప్పుడు బొట్టు వాళ్ళ ఇష్టం తమ్ముడు. ఇప్పుడు బొట్టు పెట్టుకున్నాడు, జడలు అల్లుకున్నాడు. అవును, వాళ్ళ ఇష్టమే. మరి ఇప్పుడు ఎందుకు తీసేస్తున్నారు క్రైస్తవ మతంలో మారిన తర్వాత? ఇప్పుడు నీకు కావాల్సింది, నీకు ఆర్గ్యుమెంట్ కావాలా, జవాబు కావాలా? నేను ప్రశ్నించిన దానికి మీరు సమాధానం చెప్పండి. బైబుల్ నమ్ముకుంటే ముండమోపులుగా ఎందుకు తయారు చేస్తున్నారు? ఇది నా ప్రశ్న. అది చెప్తా, దానికి జవాబు నేను చెప్తా గానీ నువ్వేమన్నావు? నేను ఒక ప్రశ్న వేసినప్పుడు ఫస్ట్ ఏమన్నావు నువ్వు? మా ఇంటికి వచ్చి పుస్తకాలు ఇచ్చిండ్రు మమ్మల్ని దేవుళ్ళు. అవును, మమ్మల్నే కాదండి. ఏమండి ఇక్కడ మమ్మల్ని అంటే నన్నని కాదు, నాతో పాటు అందరినీ హిందువులందరూ ఇలా వచ్చి వార్తలు చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఎందుకు పుట్టినాయా తమ్ముడు? ఇప్పుడు మీ పేరేం పేరు? నా పేరు గుణపాలరాజు. గుణపాలరాజు. ఇప్పుడు నేను హిందువుగా పుట్టినా, యేసు ప్రభువుని నమ్ముకున్న 10వ తరగతిలో. నువ్వు నమ్ముకో, నాకు అభ్యంతరం లేదు. మరి కానీ నువ్వు వచ్చేసి మళ్ళీ పుస్తకం పట్టుకొని మా ఇళ్ళకి వచ్చేసి మా దేవుడే నిజ దేవుడు, మిగతా దేవుడు సైతాలను రాళ్ళ రప్పలు విగ్రహాలను పూజించకూడదు అనే మాట మీ నోటెమ్మటి ఎందుకు వస్తుంది? నా ప్రశ్న. ఇప్పుడు సరే, నీ ప్రశ్న అది నిజమే కానీ నువ్వు నమ్ముకోలేకపోతే లేదు కానీ ప్రశ్న అడిగితే దానికి అదేనంటూ మళ్ళీ సమాధానం ఇప్పుడు నేను అదే చెప్తున్నా. నీ మతం గొప్పదైతే నీ పేరేంటో నాకు తెలియదు. నీ మతం గొప్పదైతే నువ్వు నమ్ముకొని ఇంట్లో పెట్టుకో. నా పేరు సతీష్ బ్రదరు. సతీష్, మీ దేవుడు గొప్పడైతే మీరు ఇంట్లో పెట్టుకోండి. అవును, మా ఇళ్ళకి వచ్చేసి మా దేవుడే నిజ దేవుడు అంటే మిగతా దేవుళ్ళందరూ. ఇప్పుడు మీరున్నారండి, మీ ఇంటికి నేను వస్తా. అయ్యా బాబు ఒకసారి ఈయనయ్యా మీ ఇంటికి వచ్చి బాబు అయ్యా ఒక్కసారి నా మాట నువ్వు ఒకసారి నేను మీ ఇంటికి వచ్చి మా అమ్మ మాత్రమే పతివ్రత, మిగతా వాళ్ళు ఎవరు పతివ్రతలు కాదంట. మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారు ఎదురుగా నువ్వు ఒప్పుకుంటావా? ఇప్పుడు ఎవరి ప్రతిభతనం వాళ్ళెంబడినే ఉంటుంది తమ్ముడు. ఆ మాట నేను అనాలి. నేను మీ ఇంటికి వచ్చి మా అమ్మ ఒక్కతే మంచిది, మా అమ్మే పతివ్రత, మిగతా వాళ్ళు కారు అంట. మీరు చేసుకుంటే మా దేవుడే నిజ దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదంటారు. మరి ఇప్పుడు నేను అన్న మాట ఎట్లా ఉంది? ఇది ఎట్లా ఉంది? గురించి వీళ్ళ గురించి అర్థం అవసరం లేదు. నువ్వు దేవుని గురించి కాదు బ్రదరు, నువ్వు అడిగిన దానికే ఎగ్జాంపుల్ చెప్పాను నువ్వు అడిగిన దానికే తమ్ముడు. ఒక్కసారి నువ్వు పెద్దోడు వచ్చిన్నాడు మాట నేను చెప్పేది మా హిందువులు ఇళ్ళకి వస్తారు, మమ్మల్ని మతం మారుస్తారు. వాళ్ళు ఎవరయ్యా? మన భారతీయులు కాదా? ఎవరు? ఇప్పుడు మీ ఇంటికి వచ్చిన వాళ్ళు చెప్పిన వాళ్ళు భారతీయులు కాదా? వాళ్ళు కాదు. పాకిస్తాన్ నుండి వచ్చిండ్రా లేకపోతే? క్రైస్తవులందరూ ఇండియా వాళ్ళు కాదు నా దృష్టిలో, వాళ్ళు ఇజ్రాయిల్ కింద లెక్క. అది తప్పు. నీకు ఎందుకు? నువ్వేం చదువుకున్నావు అసలు?
నా చదువు కాదు, నువ్వు నువ్వు దౌర్జన్యంగా మాట్లాడుతున్నావు. నువ్వు దౌర్జన్యం ఏం చేస్తాను నేను కానీ దౌర్జన్యంగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నా దేవుడే నిజ దేవుడు, మిగతా వాళ్ళు దేవుళ్ళు కాదంటే మా కడుపు మండదా? వాళ్ళు ఇజ్రాయలీలు అని చెప్పి అంటే నువ్వు ఏం చదువుకున్నావు? ఒక మాట చెప్తే దానికి అర్థమైంది. నేను 1వ తరగతి అరటిపళ్ళు అమ్ముకుంటూ ఉంటాను రోడ్డు మీద. 1వ తరగతి అరటిపళ్ళు అమ్ముకుంటే ఇంత ఎందుకు ఆర్గ్యుమెంట్? నీకు చదివే రాదు, విషయం బైబుల్ ఉన్నాయా? మా ఇళ్ళకి నేను అడిగేది ఒకటే, మా ఇళ్ళకి వచ్చి పుస్తకం ఎందుకు ఇస్తున్నారు? మీ ఇళ్ళకి వచ్చి పుస్తకం ఇస్తే నువ్వు తీసుకొని అమ్మా అని చెప్పిస్తా. అదే నేను మొన్న ఒకళ్ళ ఇంటికి వెళ్ళా, ఒక ఆంటీ నచ్చింది, నాకు చేయబట్టుకున్నాను. నీకు ఇష్టమైతారా లేకపోతే లేదన్నా అంటే ఊరుకుంటుందా? ఊరుకుంటారా? మరి అదే మరి ఇప్పుడు నా ఇంటికి వచ్చి నువ్వు పుస్తకం, నీ పుస్తకం నీ గొప్పది నీటిలో పెట్టి నమ్ముకోవా, మాకివ్వటం ఎందుకని నేను చెప్పేది అది. అట్లాగా తమ్ముడు గొడవ పెట్టుకోవడం చేయలేదు. నేను అయ్యా నువ్వు నా సోదరులు అంటే నీతో గొడవ పడు, నా వాయిస్ అలా ఉంటుంది, బేస్ ఎక్కువ ఉంటుంది నా వాయిస్కి. అయితే ఇంకొకటి ఏంటంటే వాళ్ళకు దేవుడు చేసిన మేలు చెప్పడానికి నీ దగ్గరికి వచ్చిండ్రు, నీకు ఇష్టం అంటే నమ్మకం లేకపోతే లేదు, దాని బలవంతం ఏం లేదు. అది సెక్స్ పుస్తకం కదా. ఇప్పుడు సరేనా, ఇవన్నీ కాదు, ఆ బైబిల్ సెక్స్ పుస్తకం, అన్ని బూతులే ఉన్నాయి, మరి దానికి ఏం చెప్తావు? ఎక్కడ సెక్స్ పుస్తకం? అది మీ బైబిల్ ఉందా మీ దగ్గర? ఉన్నది నా దగ్గర. చెప్పు. మరి తీసి చదువుతారా? నేను నా మైండ్ లో మొత్తం కంటత అయిపోయింది. చెప్పు నువ్వు, అది నేను ఏం కావాలో చెప్తా. ఇదిగో మళ్ళీ నువ్వు తర్వాత ఇదిగో బెదరు, ఇది కాదులే కానీ అదే మాట మార్చకూడదు మళ్ళీ. నేను మాట మారుతా కానీ సరే ఒకసారి తీ బెదరు. అట్లా కాదు, యేసు ప్రభు అటువంటి అయినా ఇటువంటి అయినా అని ఆయన గురించి అంత చిన్న. ఇప్పుడు నీకు యేసు ప్రభు గురించి మాట్లాడా, బైబిల్లో బూతుల గురించి కావాలి నీకు? సరే చెప్పండి. ఏది కావాలంటే అది, చాయిస్ ఈజ్ యువర్స్. చెప్పాయా, నీకే చాయిస్ ఇస్తున్నా నేను. చాయిస్ నీది, వాయిస్ నాది. చెప్పు. బేస్ నీకు కరెక్ట్ మాట్లాడావు. యెహెజ్కేలు 23వ అధ్యాయం 20 వచనం ఒకసారి చదువు. ఎక్కడ అది? యెహెజ్కేలు ఏంటి? ఏముంది? చదువు, నువ్వు చదువు, నువ్వు ఇచ్చినవుగా చదువు. స్వామి ఇప్పుడు ఇప్పుడు బైబిల్ నీది పరిశుద్ధ గ్రంథం. ఇగో బెదరు ఒక మాట బెదరు బెదరు నా మాట ఒకటిను. ఎవరైనా నిన్ను బైబిల్ చదవమన్నప్పుడు ప్రేమతో, ఆశతో, ఆతృతతో చదవాలి నువ్వు. బైబిల్ గొంతులో ఆర్ధత కనపడాలి నీకు బైబిల్ చదవమన్నప్పుడు. అలాంటిది పోయి నన్ను చదవమంటున్నావు. అవును, ఇప్పుడు నువ్వు ఎటో చదువుకున్న బైబిల్ నాకు ఎన్నోసార్లు చదివినా నాకు ఆ జ్ఞానం ఉంది, పరిజ్ఞానం ఉంది. నాకు చదవడం రాకనే కదా నేను చదవమంది. చదవాలి, చదవడం రాకనే నేను నీ రిఫరెన్స్ రాసుకున్నానంటే నాకు రిఫరెన్స్ నేను మైక్ లో ఒక నిమిషం నన్ను చెప్పని, నేను రికార్డ్ చేసి ఆ విషయం పూర్తిగా క్షుణ్ణంగా వినాలి. మరి నువ్వు చెప్పు. నువ్వు అందుకే నువ్వు ఒకసారి బైబిల్ తీసి యెహెజ్కేలు 23వ అధ్యాయం 20 వచనం చదువు, అక్కడే ఉందో. నేను చెప్పేది మోడీ చదివింది 5వ తరగతి. ఒక నిమిషం, మోడీ చదివింది 5వ తరగతి, టీ అమ్ముకునేవాడు. ఈరోజు దేశ ప్రధాని కాలేదా? మరి ఇంకే బాబు, ఇప్పుడు జ్ఞానంతో సంబంధం లేదు, జ్ఞానం ఎవరికైనా ఉంటది, అర్థమైందా? ఇప్పుడు నువ్వు తీసి ట్రాఫిక్ పక్క వెళ్ళిపోద్ది మంది. మనం పర్సనల్ గా బాబు కాదు మన ఇద్దరు. నీకు బైబిల్లో ఉన్న బూతు వచ్చిన కాదు, బైబిల్లో ఉన్న బూతు వచనాలు కావాలా, నాకు ఆర్గ్యుమెంట్ కావాలా? యేసు ప్రభు ఇట్లా పుట్టిండు, మరియమ్మ ఇటువంటిది అటువంటిది అని చెప్పి మోడీ నేను అదే ఒక నిమిషం విను. పరమగీతం 4:5 నీకు ఇరుకుచములో జింక మెలలో తామర వేయి పోలి ఉన్నది అని ఉన్నది. అవి నీకు అవసరం లేదా తమ్ముడు, నువ్వు చిన్నోడివి. మా ఇంటికి వచ్చి బైబిల్ ఇచ్చి కాదయా, మా ఇంటికి వచ్చి నువ్వు బైబిల్ ఇచ్చి బూత్ పుస్తకం ఇచ్చి అవసరం లేదని చెప్తే ఎట్లా? అరే ఇప్పుడు నీకు బైబిల్ ఇచ్చింది కావచ్చు, నీకు నమ్మకం. నేను ఇప్పుడు కాదయా, ఇప్పుడు మా ఇంట్లో ఉన్నారు ఆడవాళ్ళు, మా అమ్మగారు ఉంటారు, ఇంకో మా చుట్టాలు ఎవరో ఉంటారు, ఈ పుస్తకం ఇచ్చి ఇది పరిశుద్ధ గ్రంథం అని చెప్పి ఇస్తారు. నీ ఇరుకుచములు జింకమేయు తామరవేయులు పోలి ఉన్నది అంటది. అంటే నీ 2 సళ్ళు కూడా సమానంగా ఉన్నాయి, హెచ్చు తగ్గులు లేకుండా అని చెప్పి ఉంటది. మరి ఇలాంటి సెక్స్ పుస్తకాన్ని తీసుకొచ్చి మా అమ్మగారికో మా ఇంటికి వచ్చిన ఆడవాళ్ళకి ఇస్తే మాకు అబ్జెక్షన్ ఉండదా? అది పరిశుద్ధ గ్రంథం, సెక్స్ పుస్తకం కాదు. ఏది బాబు ఒక్క నిమిషం, నీ పేరు చెప్పు ఒకసారి. నా పేరు సతీష్. సతీష్ బాబు సతీష్ ఒక మాట నువ్వు విను, నేను చెప్పేది ఒక్క మాట విను. ఇప్పుడు బైబిల్ ఎంత దరిద్రం అంటే ఇప్పుడు చెప్తా నేను. ఆ ప్రపంచంలో ఉన్న బాబు సతీష్, నీకు ఓపిక ఉండాలి, ఈయనే ఓపిక ఉండాలయ్యా. నీకు వినే ఓపిక లేకపోతే ఫోన్ పెట్టి నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఫోన్ చేయి, మాట్లాడదాం. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికి కూడా 2 స్తనులు ఒకటే రకంగా ఉండవు. ఇది సైన్స్ చెప్పింది మాట, ఓకేనా? మళ్ళీ చెప్తా నేను నువ్వు విను. ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళు ఎవరికి కూడా 2 స్తనులు సమానంగా హెచ్చు తగ్గులు ఉంటాయి. కానీ బైబిల్ పండితులు ఏం చెప్తున్నారు?
ఈ యొక్క స్త్రీకి 2 చనులు కూడా సమానంగా ఉన్నాయిట. 2 చనులు సమానంగా ఉన్నాయి. ఎలా ఉన్నాయి? జింక పిల్లల్లో తామర మేయ అంటే జింక పిల్ల చెంగు చెంగు నెగురుతుంటది. ఇక్కడ కళ్ళు కూడా నడుస్తుంటే చెంగు చెంగు నెగురుతున్న విధంగా కవులు చెప్తున్నారు. మరి ఇది ఏంటి దరిద్రం? ఏంటిది? ఇంకోటి ఉంది, ఇంకో దరిద్రం ఉంది. నీవు తానోక్షంతాను నీ కుటుంబంలో గెలవలే, నువ్వు తాడి చెట్లు ఉన్నావు, నీ సళ్ళు ద్రాక్ష గెలల్లాగా ఉన్నాయి. ఏంటి దరిద్రం? ఏంటిది? నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, దానికి ఇంకా సళ్ళు రాలేదు, వస్తే దాని సళ్ళు నేనేం చేయాలంటాడు ఇంకొకడు. గాడిద గుర్రం అంటే అంగములు కలిగిస్తారు, నాకు మడ్డలు కావాలని చెప్పి ఇంకో స్త్రీ అడుగుతా ఉంటది. నేను చెప్పేది బాబు ఇనయ్యా, ఇంకా చాలా ఉన్నాయి. అరే ఎవరు రాజు నీకు ఎందుకయ్యా అవి అవసరం? అవి 3:3 కన్యకాల ముందు పురుషులు తనులు నలిపిరి, మంచి వయసులో ఉన్నప్పుడు అబ్బాయిలు వచ్చి అమ్మాయిలు తళ్ళు నొక్కారు. ఏంటయ్యా ఇవన్నీ? ఇక్కడ లోతు తన 2 కుమార్తెలకు గర్భవతులు చేసిడి. ఒక తండ్రి వచ్చేసి 2 కుమార్తెలకు కడుపు చేశాడు. ఎన్నయ్యా దరిద్రం ఇది? నా ఇంటికి వచ్చి ఈ దరిద్రాన్ని ఇస్తాను నేను ఎలా ఒప్పుకుంటాను? మరి ఇప్పుడు ఏం కావాలంటావు? యూదా తామర మామ కోడలు సెక్స్ చేసుకుంటే అదే వంశంలో యేసు పుట్టాడు. యూదా వచ్చి అడుగుతాడు, ఏమే నాతో ఒక షాట్కి వస్తావా అంటాడు. అదంటది తామర అంటది, నువ్వేమి నీకు దగ్గర షాట్కి వస్తే నువ్వు నాకు డబ్బులు ఏమి ఇస్తావు అంటది. నువ్వు షాట్కి వస్తే నేను గొర్రెపొత్తు ఖచ్చితంగా వెళ్తున్నాను, నువ్వు నీకు తర్వాత నేను గొర్రెపొత్తు ఖచ్చితంగా నీకు డబ్బులు ఇస్తానంటాడు. అది పోయి యూదాతో పండుకొని కడుపు చేయించుకుంటది. అదే వంశంలో యేసు పుట్టాడు. మామ కోడలు సెక్స్ చేసుకున్న వంశంలో యేసు పుట్టాడు. ఏంటి దరిద్రం అంటే? మాకెందుకు ఈ మహిళకు వచ్చి ఇవ్వటం ఎందుకు ఈ దరిద్రం? అంత పిచ్చోని ఇంత పిచ్చోని కదా, నీ గ్రంథాన్ని నువ్వు పెట్టుకోవా? ఇదంతా ఏం దరిద్రం? లోతో తండ్రి ఏమన్నా కూతుర్లకు కడుపు చేయటం, మామ ఏమన్నా కోడలకు కడుపు చేయటం, అన్న ఏమన్నా అన్న చెల్లెళ్ళు పెళ్లి చేసుకోవటం. ఏంటిది? అబ్రహాము సొంత చెల్లెళ్ళు పెళ్లి చేసుకున్నాడు. ఏంటా ఇది? రూబేన్ వచ్చేసి వాళ్ళ పిన్న తల్లితో పడుకున్నాడు. దావీదు కొడుకు అబ్షాలోము 10 మంది పిల్ల తల్లుల్ని పడుకోబెట్టి వరుసగా ఒకరి తర్వాత ఒకరిని వేసి ఇజ్రాయెల్ ప్రజలందరినీ వేసి చూపిస్తూ వేసాడు వాళ్ళని బట్టలన్నీ ఇప్పి. ఏంటా ఈ దరిద్రం? ఏంటా ఇది? ఇంత దరిద్రం పెట్టుకొని నీకు తెలుసా బైబిల్ తెలుసా? నువ్వు 1వ తరగతి చదువుకుని ఇంత దరిద్రం పెట్టుకొని నువ్వు చదువుతావు బైబిల్? నీ ఆడవాళ్ళ చేతి బైబిల్ చదివిస్తాను, నువ్వు ఒకసారి వింటావా? మరి నీ ఇంటికి వెళ్తే నువ్వు ఫోన్ ఆన్ చేయి, నీ ఆడవాళ్ళ ముందు ఈ బైబిల్ వచ్చిన చదువుతా. ఏంటా దరిద్రం తీసుకొచ్చి మా ఇళ్ళకి వచ్చేది? నీకు ఇష్టం లేదు మా ఇంటికి వచ్చి మీ ఇంటికి వస్తానయ్యా, ఆడవాళ్ళు చేయి పట్టుకొని నీకు ఇష్టం ఉంటే రా, లేకపోతే తప్పు కదా అది నేను అట్లా చేయటం. మరి ఇలాంటి దరిద్రమైన పుస్తకాన్ని మాయలకెట్టం ఎందుకు? నువ్వు అవసరమైతే నువ్వు ఇచ్చుకో, మీ ఇంట్లో మీ ఆడవాళ్ళకి ఇచ్చుకొని చదివించుకో. ఇప్పుడు నీ ఇంటికి వచ్చింది అంటే పుస్తకం ఇచ్చడానికి వచ్చిందా, చేయి పెట్టడానికి వచ్చిందా? వాళ్ళు ఈ పుస్తకం ఇవ్వడానికే వచ్చారు. దరిద్రమైన పుస్తకం చెయ్యి పట్టుకుని లంజోడు నరికి దింగుతాను అక్కడే. ఇలాంటి సెక్స్ పుస్తకం ఇచ్చి దేవుడి పుస్తకం అని చెప్తున్నారు. అంతే పెట్రోల్ పోసి తగలబెట్టాలి నా కొడుకులందరినీ. ఈ పుస్తకాన్ని కూడా పెట్రోల్ పోసి తగలలేంగాలి ఈ బైబుల్ని. మన వేదాలు నీకు ఒక చదువుకున్నాను. ఇప్పుడు నహోము 3:5 నువ్వు అది చేసిన అదిగో జరుగుతుంది. లంగాలే పువ్వు చూపిస్తానంటాడు యెహోవా దేవుడే. అట్లా కాదు, బూతులు తిడుతున్నాడు. మంత్ర ప్రయోగ కొడకల్లారా, చెల్లంగి వెదవల్లారని బూతులు తిడుతున్నాడు యెహోవా దేవుడు. మరి ఏంటో దేవుడు బూతులు తిడతామైందయ్యా? అట్లా కాదు. ఇప్పుడు మన వేదాలు ఏంటి తమ్ముడు? మన వేదాలు అంటే మన వేదాలన్నీ వేదాలు ఏంటి అసలు? అంటే ఏంటయ్యి? ఏముంటాయి దాంట్లో? అయ్యో వేదాలు తెలియదా? అది ఏముంటాయి దాంట్లో? నాకు తెలియక అడుగుతున్నా. వేదాల్లో ఏముంటాయి బాబు? వేదాల్లో ఏమున్నాయని అడిగా. మన ఉపనిషత్తులు తెలుసా నీకు? అసలు ఏముంటాయి వాటిల్లో? అరే రక్తం చిందించకుండా పాప క్షమాపణ లేదని యేసుక్రీస్తు ప్రభు రక్తం చిందించిందయ్యా. నవ్వుతాడు అంటే నీకు అర్థమైందా? బాబోయ్ నువ్వు మామూలోడి కాదయ్యా, నువ్వు ఏం చదువుకున్నావు కానీ నిన్ను పెద్ద గొర్రెం చేశారు అందరూ. మామూలు గొర్రెని కాదు, కొండ గొర్రెం చేశారు నిన్ను. కొండ గొర్రెని కాదయ్యా. కాదయ్యా బాబు సతీష్, వినవయ్యా. అది ఎందుకు ఊరికెందుకో ఆ శ్లోకం కూడా నేను చదువుతా బాబు సతీష్. ఒక నిమిషం సతీష్. ఇప్పుడు దాని అర్థం సర్వ పాప పరిహారం లోకం అదే కదా నువ్వు చెబుతుంది? అవునవును. ఒక్క నిమిషం నువ్వు లైన్ లో ఉండు, నేను ఆ శ్లోకం కూడా నీకు చదివి వినిపిస్తాను. ఓకేనా? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణ మత్స్యం తద్రక్తం పరమాత్మేణ పుణ్యదాన బలియాగం. ఇదేనా నువ్వు చెప్పింది? అవునవునవును. ఒక్క నిమిషం వినయ్యా. నిన్ను కొండ గొర్రె అని ఎందుకన్నా తెలుసా? సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం. రక్తం అనేది తెలుగు, ఆ పైన మొత్తం సంస్కృతం. సంస్కృతంలో రక్తం అనే తెలుగు పదం ఎలా ఉంటది? అది ఎలా ఉంటది? అదే చెప్పు, ఎలా ఉంటది? ఇది కల్పించిన మాట, వేదాల్లో ఉన్న మాట కాదు ఇది.
అందుకే మిమ్మల్ని గొర్రెలు అన్నది. రక్తము అనేది తెలుగు పదం, ప్యూర్ తెలుగు పదం, మన రోజు వాడుకునే వాడుక భాష. రక్తం అనేది ఇది కల్పించిన శ్లోకము, దీని శ్లోకం అనకూడదు, చాలా కల్పించిన వాక్యం ఇది. ఎవరు కల్పించిండ్రు? క్రైస్తవులే. మూర్తి అని చెప్పి ఒకడు ఉన్నాడు, ఆర్కే మూర్తి అని చెప్పి, ఆ సన్నాసి గడి క్రియేట్ చేసింది అది. ఇది ఆడికి క్రియేట్ చేయడం కూడా ఆర్కే మూర్తి అని ఒకడు ఉన్నాడులే, వాడు క్రియేట్ చేసింది. రక్తం అనేది తెలుగు పొడు, ఆ మాత్రం జ్ఞానం ఉండద్దా సతీష్ నీకు? ఇది సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. రక్తం అనే పదం వాడాడు కదా అక్కడ. సంస్కృతంలో తెలుగు పదం ఎందుకుంటది? అదే ఎందుకుంటది? నిన్న అడుగుతున్నా. నేను అదే చెప్తున్నా, ఇది క్రైస్తవులు కల్పించిన ఇది ఒక వాక్యం, శ్లోకం అనకూడదు. శ్లోకం అంటే పర్ఫెక్ట్ గా ఉంటది. ఇది ఒక కల్పిత వాక్యము. తమ్ముడు నీ పేరేం పేరు నాకు గుర్తులేదు. నాకు గుణపాలరాజు. ఇప్పుడు అది ఎవరు కల్పించిండు? తెలుగు పదాన్ని ఎవరు కల్పిండు చెప్పు? నువ్వు కలిపినావు, నేను కలిపినా? బాబు ఇది ఈ పదాలు మా ఇక్కడ వేదాలు లేదు, ఈ శ్లోకం వేదాల్లో లేదు. ఈ వాక్యము ఎన్ని సంవత్సరాలు? ఈ వాక్యము వేదాల్లో లేదు. సరే నీకు ఎన్ని సంవత్సరాలు? ఏ వేదంలో ఉందో ఆ వేదం నాకు స్క్రీన్ షాట్ తీస్తూ నువ్వు పంపించు, ఎమ్మడనే క్రైస్తవుడిగా మారిపోతాను నేను. ఓకే, అవసరం లేదు, నువ్వు మారడం అవసరం లేదు. కానీ దేవుడు మార్చినప్పుడు నువ్వు మారుతావు, గదేంది లేదు. కానీ నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలకే నువ్వు ఇంత ఎగిసిపడుతున్నావా? ఇంత పడుతున్నావా? అవును. ఇదంతా మంచిది కాదు. చిచ్చుబుట్ట ఎంత ఉంటుంది, ఎంత వెలుతురు వస్తుంది, ఎంత ఎత్తు ఎగురుద్ది. రాకెట్ ఎంత చిన్నగా ఉంటుంది, ఎంత పైకి వెళ్తుంది. ఏంటిది రాకెట్? మనం రాకెట్ దీపావళి మందులు కాల్చుకుంటాం కదా, ఎంత చిన్నగా ఉంటే దాన్ని ముట్టిస్తే ఎంత పైకి వెళ్ళుద్ది. అలానే వెళ్తాను నేను కూడా, అర్థమైందా? చిచ్చుబుట్టు శివం టపాకా అలాంటి నేను చూడటానికి చిన్నగా ఉన్న సౌండ్ ఎక్కువ వస్తుంది. అది నువ్వు అనుకుంటున్నావు, అది తుస్సుమని అట్టి పిట్ట బాంబు నువ్వు. మరి ఇదేంటి చెప్పు, దీని అర్థం చెప్పు. సర్వ పాప పరిహారం రక్తాన్ని వాడే. రక్తం అంటే ఏంటి? రక్తమే కదా. మరి సంస్కృతంలో తెలుగు ఎందుకు? నీకు ఏమైనా బుర్రకు అర్థమవుతుందా? ఇప్పుడు నీకు తెలుగు కావాలా, సంస్కృతంగా వివరణ కావాలా? బాబు నువ్వు ఆడా మగ? నువ్వు అరే బాబు, నేను సతీష్. నువ్వు ఆడా మగ? సతీష్ చెప్పవే, నువ్వు ఆడా మగ? ఇప్పుడు నువ్వు ఆడనా మగనా? నేను మగే. నువ్వు మొగ అయినప్పుడు పిచ్చోడా, నేను మొగోడు లెక్క మాట్లాడుతున్నా. మరి మొగోడు అయినప్పుడు మధ్యలో మళ్ళీ నేను ఆడదాన్ని నువ్వు ఎందుకు చెప్తున్నావు? అట్లనే ఉంది ఇది కూడా ఈ శ్లోకం. అయితే సంస్కృతం అవ్వాలి, తెలుగు అవ్వాలి. మరి రెండు ఉందంటే నువ్వు ఆడగాని మొగ కాదని అర్థం వస్తుంది ఇక్కడ. నీకు అర్థమవుతుందా నేను చెప్పింది? నీకు అర్థమైందా? నేను మగోడిని అని చెప్పుకున్నాను, మళ్ళీ నేను ఆడదాన్ని అని చెప్పుకుంటే కొద్దివాళ్ళు అవుతారు అక్కడ. అలానే ఈ శ్లోకం అదే ఉంది అక్కడ, ఈ అర్థం అదే వస్తుంది అక్కడ. నీకు శ్లోకాలు అర్థం శ్లోకం కాదురా బాబా, అది వాక్యం. శ్లోకం వేరు. మళ్ళీ శ్లోకంలో అంత సంస్కృతం ఉంటుంది, తెలుగు ఉండదు శ్లోకంలో. అరే గొర్రె బాబు సతీష్ గొర్రె, వినయ్యా, నువ్వు వినయ్యా. ఏమ్మా ఏం మనిషిరా బాబు? తెలుగు పదం రక్తం అనే తెలుగు పదం అని చెప్తే మైండ్కి ఎక్కట్లేదా? నేను చెప్పేది బిడ్డ, ఏం బిడ్డ నీవు నా లవడాల బిడ్డ, ఇంకా బూతులు లెంగితే రక్తం అనే తెలుగు బాగుడురా అని చెప్తుంటే నువ్వు మళ్ళీ శ్లోకం అంటే పూర్తి సంస్కృతమే ఉంటుంది, తెలుగు ఎందుకు ఉంటుంది దాంట్లో? బాబు బూతులు తిడితే ఇక్కడ వరదానికి ఎవరు లేరు. కానీ కాదు బాబు, మరి లవడా నీకేమి తెలియదు, నీకు ఆకి పూక్కి తేడా తెలియదు. ఊరికి నువ్వు వాదన వేస్తావు, విత్తనవాదం చేస్తావే. నీకు అన్ని కిందికి ఇప్పుడు రక్తం అనే సంస్కృతం శ్లోకములో రక్తం తెలుగు అనే పదాలు ఉండవు. శ్లోకము అంటే సంస్కృతమే ఉంటుంది పూర్తిగా. తీసి పక్కన తెగవా, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదని నువ్వేం చదువుకున్నావా? నువ్వు ఏం చదివిను? నువ్వేం చదివి చెప్పవా? ముందర లవడా ఎన్ని తర్వాత కథలు చెప్పు. నువ్వేం చదివిను? సర్వలోక పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మ. రక్తం అంటే ఏంటి చెప్పవా? రక్తం అనేది తెలుగా సంస్కృత పదమా? రక్తం తెలుగు. మరి తెలుగు అయితే మరి సంస్కృత శ్లోకంలో ఎందుకుంది ఆ పదం? అది ఎందుకుందో చెప్పేది వినవా? పూర్తిగినవా? చెప్పు. సర్వలోకం కోసం పరిహారం చేయబడుతూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభు. బాబు నేను అడుగుతుంది అది కాదురా స్వామి, అర్థం నాకు తెలుసు. సంస్కృతంలో తెలుగు పదం ఎందుకుందని అడుగుతున్నా నేను. వేదాల్లో బాబు ఇవన్నీ ఆర్గ్యుమెంట్ ఎందుకు తెలిసినాక? ఆర్గ్యుమెంట్ కాదురా సార్, ఏం మాట్లాడుతున్నా? నీకు అర్థమై తలగా ఉందా? తొమ్మిది అక్కడ నేను పెట్టి వచ్చిన ఊరు బయట తల తీసుకెళ్ళి. ఒరే సంస్కృతం తెలుగు పదం ఉండదురా నేను చెప్తున్నా. శ్లోకం కాదురా బాబు, అది కల్పిత ఒక శ్లోకం రా అని చెప్తుంటే పక్క నుంచి శ్లోకంలో తెలుగు ఉండదు, శ్లోకంలో సంస్కృత పదాలే ఉంటాయి, దాన్ని శ్లోకం అంటారు. నువ్వు మగవాడైతే మగవాడు అంటారు, లేకపోతే ఆడదైతే ఆడదంటారు. రెండు కలిసి ఉంటే కొజ్జా అంటారు. అలానే ఇది కొజ్జా శ్లోకం. ఇది కొజ్జా శ్లోకం, ఇది కొజ్జాగడ శ్లోకం. ఇది మీ వయసు టీనేజ్ లో ఉన్నది కాదు, ఈ వయసు కొజ్జా శ్లోకం. ఇది నేను చెప్తున్నా, ఈ శ్లోకం కొజ్జా శ్లోకం. అటు సంస్కృతం కాదు, ఇటు తెలుగు కాదు, రెండు కలిపి ఉంటే కొజ్జా శ్లోకం అంటారు దాన్ని. సంస్కృత శ్లోకం అంటారు దాన్ని, కొజ్జా శ్లోకం నేను పెట్టాను కొత్తగా.
అది ఏమైనా నీకు అర్థం నీ బుర్ర ఉందా దొబ్బిందా సంస్కృతంలో తెలుగు పదం ఎందుకు ఉంటుందా అంటే నువ్వు ఇంకా మళ్ళీ అదే రెట్టించి మాట్లాడతావు. నువ్వు బుర్ర పని చేస్తుందా నీకు పని చేయట్లేదా? నాకు చదువుకున్నావు బిడ్డ, ఏం చదివినా లవడా చదివినా బరిగొడ్లు కాసు పేడ తీసుకునేవాళ్ళలాగా నువ్వు. అరే సంస్కృతంలో తెలుగు పదం ఏంట్రా బాబు అంటుంటే నువ్వు దానికి చెప్పు సమాధానం. నేను రాయలే కదా రాది, నేను రాసిన అందుకేరా బాబు అది కల్పిత వర్డ్ అని చెప్తుంటే నీకు అర్థం కాదు. నువ్వు ఒక గ్రంథం రాయిరా, నువ్వు గ్రంథం రాసి చెప్పు. ఏ గ్రంథం చెప్పాలరా పూకని? ఏ గ్రంథం చెప్పాలి? అదే అది కల్పించిన పుస్తకం. అరే అది కావాలని ఆర్కే మూర్తి గారు రాసిన శ్లోకం రాది, కల్పిత కొద్దిగా శ్లోకం రా అని చెప్తుంటే నువ్వు మళ్ళీ నువ్వు విత్తనవాదం చేస్తావు. ఆర్కే మూర్తి ఎన్నడు పుట్టిండు, నువ్వెన్నడు పుట్టినావు, ఆయన అట్లా అదే అసలు ఏమా నీకు తల బుర్రున్నా దొప్పింది తెలుగు పదమాయా అని చెప్తే నీ మైండ్కి ఎక్కదేమయ్యా? నువ్వు ఏం మనిషివయ్యా నువ్వు? అది దైవ జ్ఞానం పొందిన వాళ్ళు రాసిండ్రు. ఏది రక్తం అని తెలుగు వాడు సంస్కృతం రెండు కలిపారా? అరే పిచ్చోడా, నీకు అర్థం ఎర్రిపూక. అందుకేరా నేను ఎర్రిపూక అనేది ఊరకనే కాదు పిచ్చోడేంద్రా. అరే బాబు తెలుగు, అరే బాబు ఎన్రా నీ అమ్మ ఏం మనిషివిరా నువ్వు? నీ అమ్మ మిమ్మల్ని అరే గొడ్డలు పెట్టి అరికినా కానీ మీకు బుద్ధి రాదురా. ఇప్పుడు అరే సంస్కృతంలో తెలుగు పదం ఎంచుకుంటున్నా అంటే మళ్ళీ అదే రెట్టించి మాట్లాడతావే నువ్వు? అది నీకు అర్థం కావాలంటే నువ్వు 10వ తరగతి పాస్ కట్టరా. ఏ కాదు రక్తం అనే తెలుగు పదం రాదు, సంస్కృత శ్లోకం రా అని చెప్తుంటే అది పిచ్చిమన్న కొడుకు 10వ తరగతి పుస్తకాలు కావాలి. నీ అమ్మ అరే నీ అమ్మ అరే నీకు అసలు మనిషివేనంటరా? తెలుగులో సంస్కృత శ్లోకం సంస్కృతంలో తెలుగు పదాలు ఎందుకుంటారా అంటే మళ్ళీ నువ్వు అదే మాట్లాడుతున్నావు. మాట జారకు, నిన్ను మాట జారలే. ఒరే ఎర్రిపూక అన్నాను నేను, ఇంకేమన్నా? ఎందుకంటే నిన్ను మాట జారలేదు. నువ్వు కాదు నేను అడుగుతున్నా సంస్కృతంలో తెలుగు పదం ఎందుకుందని అడిగా. దీని స్టడీ సమాధానం చెప్పు. నువ్వేమనుకుంటున్నావు? మాట సంస్కృతంలో తెలుగు నేను మళ్ళీ అడుగుతున్నా, సంస్కృతంలో తెలుగు పదం ఉంటే దాన్ని ఏమంటారు? అట్లా కాదు. ఇప్పుడు గుణకారావు, ఇప్పుడు మాట జారితే నువ్వు పెద్ద అంటే మనం నోటికి వచ్చినట్టు నోటితో మాట్లాడుకున్న గుద్దతో మాట్లాడితే అవతల నోరు జారడం మరి అదేరా బిడ్డ, నువ్వు ఇప్పుడు నోటితో మాట్లాడు గుద్దతో మాట్లాడుతున్నావు. అరే సంస్కృతంలో తెలుగు ఎందుకుందిరా అంటే దాన్ని రెట్టించి మాట్లాడుతున్నావు, ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. అడిగిందని సమాధానం చెప్పకుండా రక్తము, నేను క్లియర్గా చెప్పాను రక్తము అంటే తెలుగు, సంస్కృతాన్ని రక్తాన్ని తీసుకొచ్చి చేర్చారు, ఇది సంస్కృత శ్లోకం కాదని క్లియర్గా చెప్పా. అరే ఇప్పుడు అదంతా ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాయబడ్డది బిడ్డ, మీకు తెలియదు అది. ఒరే ఎన్నో వేల సంవత్సరాల క్రితం రక్తం అనే పదం ఉందంటారా? ఎర్రిపూకు నా కొడక, ఇంకా నా బూతులు చెప్పిస్తా. రక్తం అనే పదం ఉందే తెలుగు ఎప్పుడు కానీ పెట్టబడిందిరా? 4000 సంవత్సరాల క్రితం 5000 సంవత్సరాల క్రితం ఉందిరా తెలుగు. అంతకుముందు తెలుగు లేదు. ఈ సంస్కృతం అనే భాష ఎప్పుడుదో? ఏం మాట్లాడుతున్నావురా నీ? అరే ఒక నిమిషం నేను చెప్పేది తెలుగు ఎప్పుడు కానీ పెట్టారు? జస్ట్ ఒక 3000 4000 సంవత్సరాల క్రితమే తెలుగు ఉంది, అంతకుముందు లేదు. అర్థమైందా? తెలుగు రక్తము, ఈ నువ్వు తిన్నావా నేను తిన్నాను ఇవన్నీ 4000 సంవత్సరాల క్రితం తెలుగు పదాలు లేవు. ఈ వేదాలను ఎప్పుడో రాయబడ్డాయి, లక్షల సంవత్సరాల క్రితం వేదాలు రాయబడ్డాయి, అప్పుడు తెలుగు లేదు. నువ్వు మాటలు ఎందుకు జారుతున్నావు? మరి నీ నోటికి వచ్చిన గుద్దతో మాట్లాడుతున్నావు, నోరు జారరా? ఒరే నీ అమ్మ తెలుగు, అరే నీకేమన్నా? అరే నీకు నా మైండ్ పోతుందిరా నీ అమ్మ, నేను కరెంట్ పెట్టించుకోవాలి నీ దెబ్బకి. ఒరే సంస్కృతంలో తెలుగు ఎందుకుంటుందిరా అంటే నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. మరి నేను చెప్పేది అర్థం అవ్వట్లేదు. నీకు భాష ముఖ్యమా? బెల్ట్ తీసుకొని గుడ్డలు ఉప్పుడు తీసి పిర్ర మీద కొడితే కానీ నీకు తెలియదు నా బాధ ఏందో, నాకెందుకు కోపం వస్తుందో. మర్రా ఇక్కడికి రారా? అరే నేను ఎంత మర్యాద చెప్తున్నా బాబు, అది తెలుగు మాట సంస్కృతము రెండు మిక్స్ చేసి కలిపి బాబు వినయ్య, ఇది రెండు కలిపి మిక్స్ చేసి చెప్పారు. ఇది చేర్చిన శ్లోకము తయారు చేసింది కదా, ఇది కొద్దిగా శ్లోకం అని కూడా చెప్పా. మళ్ళీ నువ్వు పదే అదే రిపీట్ చేస్తావు. నువ్వు దానికి అడిగిందని సమాధానం చెప్పు. తెలుగు ఎప్పుడు కనపడిపడింది? తెలుగు 4000-5000 సంవత్సరాల క్రితమే తెలుగు ఉంది అంతే, అంతకుముందు తెలుగు లేదు. ఇది సంస్కృత శ్లోకం, ఎప్పుడో సంస్కృతంలో రాసిన ఎప్పుడో శ్లోకాలు. అవురా ఇప్పుడు నువ్వు నన్ను బెల్ట్ తీసుకొని కొట్టేంత సీన్ ఉందా? నువ్వు నన్ను ఖచ్చితంగా బెల్ట్ గుడ్డలు ఎప్పదీసి పిర్ర మీద బెల్ట్తో కొడతాను. మర్రా ఇక్కడ ఎందుకు కొడతాను చెప్పంటావా? ఎందుకు చెప్తాను? అందరూ అడుగుతారు ఏవయ్యా అతను ఎందుకు కొడుతున్నావని. ఒరే బాబు రక్తం అనే తెలుగు పదం సంస్కృతంలో ఇది కల్పించి చెప్తారని విత్తనవాదం చేస్తున్నాడు, అందుకే కొడుతున్నానని చెప్తా. నేను సిరిసిల్లలో ఉంటా, అయితే రారా బాబు. నేను సిరిసిల్లలో ఉంటా. నేను సిరిసిల్లాలోనే ఉన్నా. ఎక్కడ నువ్వు? సిరిసిల్లలో గాంధీ బొమ్మ దగ్గర ఉన్నా నేను. నువ్వు ఇట్లా ఈ బైపాస్ బైపాస్ రమ్మంటావా? బైపాస్ నేను ఇప్పుడు బండి వేసుకొని వస్తాను చూడు, 7931 నాది బండి నెంబర్ రాసుకో. వెహికల్ నెంబర్ నాది TS07 రాసుకో. బండి నెంబర్ చెప్తాను రాసుకోనది. బజాజ్. ఒరే బాబు నేను వస్తున్నాను గాంధీ బొమ్మ దగ్గర బైపాస్ దగ్గరికి వస్తాను. బైపాస్ ఎక్కడికి రావాలి చెప్పు? బెల్ట్ తీసుకునే వస్తాను నేను. నా సంగతి నీకు పూర్తిగా తెలియదు ఇంకా. ఇప్పటికి నా మీద 16 కేసులు ఉన్నాయి. నువ్వు 17 కేసు అయింది నా మీద. పెద్ద ఈ కేసులకి భయపడేవాడిని కాదు నేను.
నేను పోలీస్ స్టేషన్ కూడా ఒకటే చెప్తా, ఏమండి వీడు నాతో ఆర్గ్యుమెంట్ చేశాడు వినండి మొత్తం అని చెబుతా. ఇది రక్తం అనే తెలుగు పదం అండి, ప్రోక్షణ ఎంత కూడా సంస్కృత పదాలు కలిపిన పదం అంటే కాదని ఓటిస్తున్నాడండి, అందుకే తిట్టానండి, తిడితే నన్ను తిట్టాడు అందుకే కొడుతున్నానండి నేను చెప్తా. మహా అయితే నేను కొడితే ఒక పిటి కేసు పెడతారు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు, అంతే. లవడ అంతకంటే ఏమైతే ఏమైనా అయితే ఏమైనా తీసుకెళ్ళి ఎన్కౌంటర్ చేస్తారు పోలీసు వాళ్ళు. అట్లా కాదురా బాబు, మాటలు కాదురా బాబు, అరే రక్తం అనే తెలుగు పదం రా, ఇది సంస్కృతం రా, కల్పించిన పదం రా అని చెప్తుంటే నువ్వు ఇతన్ని వాదం చేస్తే నేనేం చేయాలి మరి కోపం రాకుండా? నీకు ఒకటో తరగతి చదువుకున్నానికి 10వ తరగతి పాటలు ఎట్లా చెప్పాలి? ఒరే నేను 1వ తరగతి చదువుకున్నా, నేను ఇంత ముందే చెప్పా, జ్ఞానం అనేది చదువును బట్టి ఉండదు, జ్ఞానం వేరే చదువు వేరే. చదువుకుంటే జ్ఞానం వస్తుంది. ఒకటో తరగతి చదువుకొని అరటి పండ్లు అమ్మేతో నీకేం జ్ఞానం వస్తుంది? అరటి పళ్ళే కాదురా, నేను యాపిల్ అమ్ముతాను, బత్తాయి అమ్ముతాను, మల్లెపూలు అమ్ముతాను, జాజి పూలు అమ్ముతాను, దండలు అమ్ముతాను, అన్ని రకాల వ్యాపారాలు చేస్తుంటా నేను. ఉదయం పూట 10 దగ్గర నుంచి 11 దాకా అరటి పళ్ళు అమ్ముతా, 11 నుంచి 12 దాకా యాపిల్ పళ్ళు అమ్ముతా, 12 నుంచి 1 గంట దాకా దానిమ్మ పళ్ళు అమ్ముతా. చెప్పేది నువ్వు శాంతం, నేను చెప్పేది నువ్వు. తర్వాత వచ్చేసి పేలాలు అమ్ముతా, తర్వాత వచ్చేసి మలవరాలు అమ్ముతా. సాయంత్రం 6 దగ్గర నుంచి 7 దాకా నీ బోటల్ని ఎర్రిపూకులు చేస్తుంటా. ఇది కూడా ఒక డ్యూటీ నాది అన్నిట్లో. నీ బోటల్ని ఎర్రిపూకులు చేస్తాను నేను. వినాశకాలానికి విపరీత అరే కాదురా, ఇప్పుడు నేను ఇంత క్లియర్ గా చెప్పా, నీకెవడైనా సంస్కృతం తెలుసు, అరే బాబు నీకెవడైనా సంస్కృతం తెలిసినోడు ఉంటే ఆడి దగ్గరికి ఈ శ్లోకం పట్టుకొని వెళ్ళి ఏమండి ఇది వేదాల్లో ఉందని చెప్పి వాడు నేను చెప్పు తీసుకొని కొట్టకపోతే నా పేరు తిప్పెట్టుకుంటాను. నాకు అర్థం కాదురా, అరే నాకు అర్థం కాదు. నువ్వు సంస్కృతాలు తెలిసినోడి దగ్గరికి వెళ్ళి ఈ శ్లోకం చూపించు, వాడు నిన్ను చెప్పు పెట్టి కొట్టకపోతే నా పేరు తిప్పెట్టుకుంటానని చెప్తున్నా నేను. ఇక నువ్వు అవసరం లేదు తీరా, నువ్వు అవసరం లేదు కాదురా. ఇప్పుడు నీకు తెలుగు, అరే ఇన్రా బాబు, నీకు ఈ శ్లోకం చూపిస్తే నేను చెప్పు తీసుకొని కొట్టకపోతే నా పేరు తిప్పెట్టుకుంటానని చెప్పా. ఇంకా నువ్వు కూడా దానికి వితండ వాదం చేస్తే నేనేం చేస్తాను చెప్పు? బైపాస్ రారా ఇక్కడికి రా, బైపాస్ రా, ఇట్రా బైపాస్ దగ్గర. బైపాస్ దగ్గర ఉంటారు నువ్వు కరెక్ట్. ఇప్పుడు 6:12 అయింది, నేను 6:35 కల్లా బైపాస్ లో ఉంటా. అరే అవన్నాకే ఎట్లా రా, నేను ఉండాలి నీకోసం. ఒరే నేను బట్టలు వేసుకోవాలి కదరా, బట్టలు వేసుకోవాలి, చాయ్ 6 అయింది, సాయంత్రం చాయ్ తాగాలి. ఏరా నువ్వు పిలవంగానే ఏమన్నా బట్టలు వేసుకోకుండా మొండి మొలతో వచ్చావంటావేంది బైక్ మీద? నువ్వు పిలిచావని చెప్పి నేను ఎంత అడిగా, నేను అక్కడి నుంచి రావడానికి, నేను బయలుదేరితే రావడానికి 10 నిమిషాలు టైం పట్టుద్ది. దేవుని గురించి జ్ఞానమే లేదు, బట్టలు వేసుకుంటే బట్టలు వేసుకోకపోతే బాబు. ఒరే బట్టలు నువ్వు నేను బట్టలు కట్టుకుని ఉంటే ఈ రోజు మన ఈ సాతాను పుణ్యమేరా, నువ్వు నేను బట్టలు అవ్వ ఆదాము బట్టలు లేకుండా ఇప్పుడు యెహోవా దేవుడు, ఆ సంగతి నీకు తెలుసా? అవురా నీకు తెలీదా? తెలుసారా? అవ్వ ఆదాము బట్టలు లేకుండా చెప్పేది, అవ్వకి డేట్లు వచ్చి పూకెమ్మటి రక్తం కారుతుంటే యెహోవా చూసి ఎంజాయ్ చేశాడు. అది ఆ బాధ చూడలేక విను ఆ బాధ చూడలేక సాతాను వచ్చి ఆ పళ్ళు తినండి మీరు బట్టలు కట్టుకుంటారని చెప్పాడు. నీ నాలుక దేవుడు జీరేస్తాడు బిడ్డ అట్లా మాట్లాడు. అయ్యో నువ్వు ఆది కాండంలో చూడు, వీళ్ళు బట్టలు లేకుండా బాబు నువ్వు ఆది కాండం చూడు, వీళ్ళు బట్టలు లేకుండా తిరుగుతున్నప్పుడు ఆడు సాతాను వచ్చి బట్టలు కట్టుకోమని చెప్తాడు. ఈ అహంకారానికి ముందు గర్వం నడుస్తుంది అన్నట్టు నీకు. అయ్యో రోజు ఆదాము గడ అవన్ దెంగేటప్పుడు యెహోవా చూసి ఎంజాయ్ చేశాడు, ఆ సంగతి నీకు తెలుసా? వద్దురా బిడ్డ అట్లా మాట్లాడకరా నువ్వు. అయ్యో బైబుల్లో ఉంది స్వామి, అట్లా మాట్లాడకరా. తెలుగు ఎందుకు మరి బట్టలు లేకుండా అబాదం తిరగలేదా యెహోవా ముందర? ఇక్కడికి రారా, బైపాస్ కున్నారు నువ్వు ఒక 2 నిమిషాలు రా, 5 నిమిషాలు లోపల రా. పని చేయి, కారు పంపించు. కారు ఉందా బండి ఉందా నీ దగ్గర? నువ్వు వచ్చే, నువ్వు గాంధీ సెంటర్కి వచ్చే, నేను అక్కడే ఉంటాను. ఎక్కడ ఉంటావు రా? గాంధీ సెంటర్లోనే ఉంటారా? గాంధీ బొమ్మ దగ్గర కూర్చొని ఉంటారా? ఎక్కడ రా గాంధీ కరెక్ట్ చెప్పు, కరెక్ట్ చెప్పు. బస్ స్టాండింగ్ ఉందా? ఆ బస్ స్టాండింగ్ లో లెఫ్ట్ సైడ్ గొంతు ఒకటి వస్తుంది చూడు, మన లోపలికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ బస్ స్టాండింగ్, కరెక్ట్ బస్ స్టాండింగ్ ఎదురు నుంచో లెఫ్ట్ సైడ్ లోపలికి ఒక గొంతు వస్తుంది. అక్కడ దాని వెనకాలే ఒక 1/2 కిలోమీటర్ల గాంధీ బొమ్మ వస్తుంది. అక్కడ ఆ గాంధీ బొమ్మ కాడ కూర్చొని ఉంటాను రా నేను. మీరు ఎవరు బిడ్డ? సిరిసిల్లానే. సిరిసిల్లానా? ఎర్ర జెండా ఎన్నియల్లో, ఎర్రని జెండా ఎన్నియల్లో. నేను విప్లవకారుని ఒకప్పుడు తెలుసా, నేను నక్సలైట్ని. సిరిసిల్లానే ఉన్నాను నేను అడవుల్లో. నక్సలైట్ వారా నువ్వు? అవును. కూడా అందుకే ఇట్లా మాట్లాడుతున్నావురా. మరి నా కొడక తుపాకీ పెట్టి కాల్చి దెంగుతా. ఇప్పుడంటే నాకు తుపాకీ పర్మిషన్ పోయింది కానీ పోలీసులు చిక్కి ఒకప్పుడు ఎర్రదళం సభ్యుల్లో తిరిగాను బాగా నేను.
నువ్వు ఎర్రదాల సభ్యులను తిరిగిన ఆవురా, నువ్వు తుపాకు పెట్టేంత ముందు వారా నువ్వు. ఓరే నీ అమ్మ దాదాపు 25 మంది లేపుదెంగే, ఇప్పుడు 16 కేసులు ఉన్నాయని చెప్పాను కదా, నువ్వు తెలుసుకోకపోతే ఎట్టా నా గురించి బిడ్డ. మాటలు జాగ్రత్త అన్నాను నిన్ను, అప్పుడే చెప్పినాను నేను మాటలు జాగ్రత్త బాగా మాట్లాడతాను, నువ్వు అట్లా మాటలు జాగ్రత్త. అరే బిడ్డ నా జీవిత చరిత్ర నేను చెప్పాను రా బిడ్డ, నీకేం బాధరా బిడ్డ. ఇచ్చిన కూడా మాటలు జాగ్రత్త అన్న, నీ జీవిత చరిత్ర చెప్పుకోరా, నాకు అవసరం. అవునరా మరి నేను చెప్పిందేరా, మాట ఏం జాగ్రత్త పాట కూడా పాడాను కదరా, ఎర్ర జెండా ఎన్నియల్లో ఎర్రని జెండా ఎన్నియల్లో. వెళ్ళలేదా పాట నువ్వు? ఎన్ని సంవత్సరాలకు పోయినావు రా అందుకు? నేను 16 సంవత్సరాలు ఉన్నాను రా. నువ్వు 16 ఎర్రదళం సభ్యుడు నేను. ఈ ఎర్రదళంలో పోయిన వాళ్ళు ఎవరికి ఇట్లా మాట్లాడరా బాబు? ఓరని అమ్మ నేను బయటకు వచ్చాను రా, అందుకేనారా మనిషిగా మారిపోయాను ఇప్పుడు. అరే అమ్మ గిమ్మ అంటే మంచిగా చెప్తున్నా. అరే బాబు నువ్వు గాజు బొమ్మ కడికి వచ్చి ఎన్ని గాజులే గానీ నువ్వు, అరే నీ దగ్గర కత్తి ఉంటే కత్తి, తుపాకు ఉంటే తుపాకి తీసుకొని రా, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. అది మొగోళ్ళ నుంచి తేవాలరా బాబు. నువ్వు నేను ఉత్త చేతులతో వస్తాను, ఆయుధం తెచ్చుకో. నేను ఈరోజు తేలిపోవాలి, నువ్వో నేను ఉంటాము ఈ భూమి మీద. అది మొగోళ్ళ మీదకి మొనగాళ్ళ మీదకి తెస్తారు. అరే బాబు నేను అదే చెప్తున్నా, నేను ఉత్త చేతులతో వస్తా. ఉత్త చేతులతో వచ్చి నీ గొంతుకాయ పట్టుకొని 3 ఏళ్లతో పిసికేస్తా నీ గొంతుకాయ. నువ్వు కాపాడుకునేవాడు ఎవడో తెచ్చుకో, నువ్వు నాకు పెద్దగా ఆయుధాలు అవసరం లేదు. అర్థమైందా? పాత సినిమాలో కమలాసన్ తెలుసు కదా, భారతీయుడు కమలాసనం, అలాంటి 3 వేళ్ళు అట్లా. సరేనా? నువ్వు వచ్చే ఇవన్నీ కాదు పెట్టా, నువ్వు వచ్చి బయలుదేరు, నువ్వు బండి వేసుకుని వచ్చి అక్కడ, నువ్వు వచ్చేసి బండి వేసుకుని వచ్చేసి తర్వాత మాట్లాడుకుందాం మనం. ఇన్నద్దురా పిచ్చి మొండ కొడుక, ఇన్ని మాటలు ఎందుకురా, మాటలు జారుడు. మరి ఏసు లంజా కొడుకురా, నేను కాదురా బాబు, ఏసు లంజా కొడుకు, తల్లి లేకుండా తండ్రి లేకుండా పుట్టాడు రా. పిచ్చోడా దేవుడు అనకరా. ఎవరు దేవుడు? ఎవరు? నీకు ఇష్టం లేకపోతే ఆయన కాదు. దేవుడు తండ్రి పేరు అని చెప్పు, దేవుడు తండ్రి పేరు చెప్పు సార్. దేవుడు అన్నావు, ఏసు తండ్రి పేరు చెప్పు. నీకు తెలియదు, నువ్వు 1వ తరగతి తండ్రి పేరు చెప్పరా అంటే, ఏసు తండ్రి పేరు చెప్పరా అంటుంటే చెప్తారా? 1వ తరగతి ఏసు తండ్రి పేరేంటి? నీకు తెలియదు ఏసు తండ్రి పేరేంటి నువ్వు చెప్పరా బాబు, నేను తెలుసుకుంటే. ఏసు తండ్రి పేరేంటి? ఇప్పుడు 1వ తరగతి కాదు, నువ్వేమన్నావు? దేవుడు అన్నావు, సరే ఓకే, కాసేపు అన్నావు దేవుడు అని అనుకున్నావు. దేవుడు తండ్రి పేరేంటి? అదే బిడ్డ, దేవుడు తండ్రి పేరేంటి బిడ్డ? పెద్ద బిడ్డ, ఆ దేవుడు తండ్రి పేరేంటి? నీకు అర్థం కాదు బిడ్డ. అయ్యో పేరు చెప్పు. ఇప్పుడు మీ నాన్నగారి పేరు చెప్పు బిడ్డ. ఇప్పుడు ఎవరికైనా ఒక తండ్రి ఉంటాడు బిడ్డ, మీ నాన్నగారి పేరు చెప్పు బిడ్డ. మన నాన్నగారి పేరు చెప్పు, మనం గర్వంగా చెప్పుకోవాలి బిడ్డ, తప్పలేదు దాంట్లో. ఎవరికైనా ఒక తండ్రి ఉంటాడు బిడ్డ. అవును బిడ్డ, నేను అదే అంటున్నా, మీ నాన్నగారి పేరు చెప్పు గర్వంగా. నీ పేరు సతీష్, నాన్నగారి పేరు పెట్టేదిరా, ఫోన్ పెట్టే. అరే నాన్నగారి పేరు చెప్పరా, సిగ్గుపడలేదు నాన్నగారి పేరు చెప్పడానికి. ఇంకొకసారి క్రైస్తవులకు వెళ్ళాలనుకన్నా ఫోన్ చేసి ఏమన్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు అని చెప్పి. అరే యేసు లంజా కొడుకు, మేరీ లంజా అంటారు, ఇది ఒక్కటంట, ఇంకేమన్నా? సరేనా? దేవుని తిట్టద్దు అంటున్నాను. మీ నాన్నగారి పేరు చెప్పు సార్, తిట్టండి. మీ నాన్నగారి పేరు ఏంటి? ఇప్పుడు మా నాన్నగారి పేరు నీకెందుకురా బాబు? అరే మీ ఇంట్లో ఈ అడ్రస్ కనుక్కొని నీ దగ్గరకు రావాలరా, నేను బయలుదేరుతున్నాను రా అని చెప్తుంటే. అరే ఇక్కడ ఉన్నారా, బయట వస్తున్నారా? అవురే ఒరే బాబు మళ్ళీ, అరే నీకు చేదస్తం ఏమైనా ఉందంటరా నీకు? నేనేమన్నా గాంధీ సెంటర్ దగ్గర, గాంధీ బొమ్మ దగ్గర నేను కూర్చొని ఉన్నా, బస్ స్టాండింగ్ వెనకాలే, బస్ స్టాండింగ్ ఎదురుగా నుంచొని కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ గొంతు ఉంటుంది, ఆ గొంతు లోపలికి 1/2 కిలోమీటర్ వస్తే గాంధీ బొమ్మ ఉంటుంది అక్కడ. ఆ గాంధీ బొమ్మ దగ్గర అంబేద్కర్ బొమ్మ కూడా ఉంటుంది పక్కన, ఇంకొక కొంచెం ముందుకు పోతే. ఆ రెండింటి మధ్యలో నేను కూర్చుంటాను, లేదా గాంధీ బొమ్మ దగ్గర నువ్వు ఎక్కడికి రమ్మని, అంబేద్కర్ బొమ్మ దగ్గర అక్కడికి వస్తాను, లేదా గాంధీ బొమ్మ దగ్గరికి వస్తా. ఇక వద్దులే బిడ్డ, కలిసి అవసరం లేదు కానీ నువ్వు అట్లా మాట్లాడకు, జర మంచిగా మాట్లాడు, నేర్చుకో బిడ్డ, ఇట్లా చేయకు. సరే ఓ పని చేయండి, యేసు తండ్రి పేరు చెప్పేసి నేను మాట్లాడిన. ఇంకా ఎవరి తండ్రి? యేసు తండ్రి పేరు. యేసు తండ్రి యెహోవా దేవుడు. బైబిల్లో కొత్త నిబంధనలు చూపిస్తావా అది? మరి కొత్త నిబంధనలు ఎక్కడుందా రిఫరెన్స్ చూపిస్తే ₹1,00,000 బహుమతి ఇస్తాను బిడ్డ నీకు. ₹1,00,000 చెక్ ఇచ్చేస్తా డైరెక్ట్గా. మీ ఇంటికి వచ్చి, మీ చర్చికి వచ్చి నీకు ₹1,00,000 బహుమతి ఇచ్చి నేను ఎమ్మటే మీ పాస్టర్ దగ్గర బాప్టిజం తీసుకుంటా, యేసు తండ్రి యెహోవా నువ్వు చూపిస్తే. ₹1,00,000 అవసరం లేదు. అయ్యో బిడ్డ, నువ్వు ఏంది బిడ్డ గట్ట మాట్లాడతావు? ₹1,00,000 నీకు నీ చేతుల్లో పెట్టి పూలు నీ చేతిలో పూలు పోసి దాంట్లో ₹1,00,000 బిడ్డ, ఇని బిడ్డ, ₹1,00,000 పెట్టి మీ పాస్టర్ గారి కాళ్ళకి దండం పెట్టి నేను చర్చికి వచ్చి నేను యేసుక్రీస్తు శిష్యుడిగా మారిపోతాను బిడ్డ. యేసు తండ్రి యెహోవా జస్ట్ చూపిస్తే చాలు బైబిల్లో నాకు. చూపిస్తుంది యేసు తండ్రి యెహోవాయే ఉన్నాడు కానీ చూపించు నాకు యేసు తండ్రి యెహోవాని చూపిస్తే నీకు ₹1,00,000 బహుమతి. మీ పాస్టర్ గారికి పాదాలకు నమస్కారం చేసి ఒక మల్లెపూలు ఆయన చేతుల్లో పెట్టి బాప్టిజం తీసుకుంటా నేను. ఇది అవసరం లేదు బిడ్డ, నువ్వు గంట అవసరం లేదు కానీ నువ్వైతే ₹1,00,000 వద్దా నీకు? సరే 1,00,000 వద్దా? 5 లక్షలు 5 లక్షలు ఇస్తారు నీకు.
అరే నీతో గంత అవసరం లేదు, నిన్ను ఎవడు ఒరే ఆశపడుతున్నా బాబు నీకు 5 లక్షలు రా, నువ్వు కాసుకోరా, నువ్వు అన్న మాట నువ్వు నిలబడకపోతే ఎట్రా స్వామి? అరే నేను 5 లక్షలు ఇస్తా, యేసు తండ్రి యెహోవా నువ్వు బైబిల్ అని చూపిస్తే 5 లక్షలు ఇస్తా. పువ్వుల్లో పెట్టి 5 లక్షల రూపాయలు నీకు ఇచ్చి మీ పాస్టర్ నమస్కారం చేసి బాప్టిజం తీసుకుంటాం మీ పాస్టర్ దగ్గర. నువ్వు బైబిల్ గురించి మాట్లాడద్దు, నీకు అవసరం అరే కొత్త నిబంధనలో యేసు తండ్రి యెహోవా కానీ పాత నిబంధనలు యేసు తండ్రి యెహోవా అని చూపిస్తే సరే కదరా. ఫైనల్ గా నేను ఇది కానీ చెప్తున్నా, 10 లక్షలు ఇస్తాను రా, 10 లక్షలు ఇంక చూసుకో, ఇంకా నా వల్ల కాదు, అందుకని నేను ఇవ్వలేను. బంద్ చేయి ఫోన్ బంద్ చేయి. కాదు నువ్వు 10 లక్షలు అది కావాలా వద్దా బిడ్డా? నువ్వు పిచ్చి పిచ్చి మాట్లాడకరా బాబా. బిడ్డా నీకు 10 లక్షలు కావాలా వద్దా? నువ్వు అద్దు బిడ్డ ఇట్లా చేయకు. కాదు బిడ్డ, ఇప్పుడు నిన్ను మతం మార్చాడు ఎవరు చెప్పు బిడ్డ? అరే పిచ్చోడు వారా, వాడు మారుస్తారా? మతం మారుతారా? మరి సువార్తలు చెప్తే కదరా మతాలు మారేది అందరూ. మరి నువ్వు నక్సలైట్, నిన్ను నక్సలైట్ చేసింది ఎవడరా? నేను కాలేజీ చదువుకున్న సిరిసిల్లలో పాలిటెక్నిక్ కాలేజీలో చదివాను నేను, నీకు తెలుసా సంగతి? నీ ఏ ఊరు రా? నీ సొంత ఊరు ఏ ఊరు? సిరిసిల్లాలో రా బాబా అని చెబుతుంది. సిరిసిల్ల పాలిటెక్నిక్ కాలేజీ ఉందా లేదా? సిరిసిల్లాలోనే చదివింది నేను. సిరిసిల్లలో పాలిటెక్నిక్ కాలేజీలో నేను డిప్లొమా చదివాను, ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదివాను అక్కడ. సరే ఏ సంవత్సరం బిడ్డ? నేను 1997 నుంచి 2000 సంవత్సరం దాకా అక్కడే చదివా, పాలిటెక్నిక్ డిగ్రీ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీ. అగ్రహారంలో చదువుకున్నావా? అక్కడే చదివినా నేను. మరి అట్లా కాదురా బడవా గాడి కొడుక, నువ్వు ఒకటో తరగతి చదువుకున్న అరటి పండ్లు అమ్ముకుంటున్నా అంటే వేరే. నువ్వు అవి కూడా అమ్ముతా నేను. ఎప్పుడు అరటిపళ్ళు ఎప్పుడు అమ్ముతున్నాను? డిప్లొమా చదవక ముందు అమ్ముకునేవాడిని అరటిపళ్ళు. డిప్లొమా చదివి మానేసా. అమ్ముకో, వ్యాపారం చేస్తే తప్పేం కాదు. కానీ నీకు అర్థం కావట్లేదు. డిప్లొమా చదవక ముందు అరటిపళ్ళు అమ్ముకున్నాను, డిప్లొమా చదివేది మానేసా. అప్పుడు డిప్లొమా చదువుకొని నక్సలైట్ లో కలిసిపోయాను నేను. కలిస్తే సంపాదించినవరా? వెనకేసినవరా పైసలు అన్న నక్సలైట్? వెనకేమీ లేదు, 10 తలలు వేసా అంతే. వెనక 10 తలలు, 4 చేతులు, 4 కాళ్ళు వేసుకున్నా వెనకంటే. నక్సలైట్ లో చేరి అంతే. అట్లా నువ్వు కనుక దొరుకుంటే బిడ్డ నీ తల కూడా ఒకటి వెనకేసుకునేవాడిని బిడ్డ. నువ్వు ఇంకా పుట్టలే బిడ్డ, నువ్వు ఇంకా 10 బత్తాలు ఉప్పు పుట్టి నుంచి కాదు అది. నీ దమ్ము నా ముందట కనబడి చూస్తా, నీ దమ్మేందో బిడ్డ. రమ్మన్నాను కదా బిడ్డ, అక్కడికి అంబేద్కర్ సెంటర్ దగ్గర రమ్మన్నాను కదా బిడ్డ. బిడ్డ అంబేద్కర్ సెంటర్ దగ్గరికి వచ్చి మాట్లాడు బిడ్డ. ఇవన్నీ కాదు మన మాటలతో చేతలు కాదు. అంబేద్కర్ సెంటర్ దగ్గరికి వచ్చాయి నువ్వు. నీకు నాకు ఆర్గ్యుమెంట్ అవసరం లేదు. నువ్వు బైబిల్ గురించి కానీ క్రైస్తవుల గురించి కానీ నీచంగా చిల్లరగా మాట్లాడకు. ఖచ్చితంగా మాట్లాడతా. వాళ్ళకి ఏం సాయం చేసినవురా బాబా? సరే బిడ్డ, నువ్వు అడిగినావు కదా, నీ రిక్వెస్ట్ మీద నేను ఆపేస్తాను. యేసు తండ్రి యెహోవా నువ్వు బైబిల్ నుంచి రిఫరెన్స్ చూపించు, ఎమ్మటే నా ఛానల్ మూసేసి నేను కూడా ఈ ఫీల్డ్ నుంచి తప్పుకొని నా పని నేను చేసుకుంటా వెళ్ళి. చేసుకో చూపిస్తాలే. ఎప్పుడు నీకు ఆవేశం ఉన్నావు కారా? ఇగో బిడ్డ, నాకు నువ్వు చూపిస్తే నేను బిడ్డ ఆవేశంలో ఉన్నానికి అర్థం కాదురా. అయ్యయ్యే బిడ్డ, నువ్వు ఊరికినే పో బిడ్డ, నీతో టైం వేస్ట్ నాకు. ఆవేశంలో వద్దు వేస్ట్. ఐ డోంట్ లైక్ యూ. సరే బిడ్డ, మంచిది పెట్టే.